ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్ పార్టీ తీవ్ర పరాజయాన్ని ఎదుర్కొంది. 2013 వరకు 15 సంవత్సరాల పాటు ఢిల్లీలో అధికారంలో ఉన్న ఈ పార్టీ ఆ తర్వాతి రెండు ఎన్నికల్లో ఒక్క సీటును కూడా గెలుచుకోలేకపోయింది. ఈసారైనా గెలిచి తిరిగి అధికారంలోకి రావాలని ప్రయత్నించినా ఫలితాలు మరోసారి నిరాశ మిగిల్చాయి. ప్రస్తుతం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. భాజపా 45 స్థానాల్లో ముందంజలో ఉండగా అధికార ఆమ్ ఆద్మీ పార్టీ 25 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఈ ఎన్నికల్లోనూ ఆశించిన ఫలితాలు రాలేదట. ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి ట్రెండ్స్ ప్రకారం గతంలో ఆప్కు చెందిన అజేష్ యాదవ్ గెలిచిన బద్లీ స్థానం నుంచి ఈసారి కూడా ఆప్ ముందంజలో ఉంది. కానీ కొద్దిసేపటి క్రితం భాజపా అభ్యర్థి ఆహిర్ దీపక్ చౌదరి ఆధిక్యంలోకి వచ్చారు. ఇదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఢిల్లీ అధ్యక్షుడు దేవేందర్ యాదవ్ పోటీ చేశారు. 2013లో కాంగ్రెస్ 8 సీట్లను గెలుచుకోగలిగినా ఆ తర్వాత రెండు ఎన్నికల్లో మాత్రం పూర్తిగా దెబ్బతింది. గత ఎన్నికల్లోనూ ఒక్క సీటును కూడా సాధించలేకపోయిన కాంగ్రెస్ ఈసారి విజయం సాధించాలని తీవ్రంగా ప్రయత్నించినా మూడోసారి వరుసగా పరాజయం పాలైంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 24.55% ఓట్లు రాగా భాజపాకు 33.07% మరియు ఆమ్ ఆద్మీ పార్టీకి 29.49% ఓట్లొచ్చాయి. వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలని ఆశించిన ఆప్ తన గెలుపుపై నమ్మకం కలిగి ఉంది. మరోవైపు 20 ఏళ్లుగా ఢిల్లీలో అధికారానికి దూరంగా ఉన్న భాజపా ఈసారి గెలవాలని గట్టి కసితో పోటీకి దిగింది. ఎగ్జిట్ పోల్స్ భాజపాకు లీడిచ్చినా ఆప్ నేతలు వాటిని పెద్దగా పట్టించుకోలేదు. ఎన్నికల ముందు కూడా తమ విజయంపై నమ్మకం ఉందని ఆప్ నేతలు స్పష్టం చేశారు. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా కాంగ్రెస్లను ఓడించి ఢిల్లీని స్వాధీనం చేసుకున్న ఆప్ 70 అసెంబ్లీ స్థానాల్లో 67 స్థానాలను గెలుచుకుంది. 2020లో కూడా అదే జోరు కొనసాగించి 62 సీట్లతో మరోసారి అధికారంలోకి వచ్చింది. కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ విజయాలతో ఢిల్లీలో అతని ప్రాబల్యం పెరిగింది. ఈసారి భాజపా గెలిస్తే 27 ఏళ్ల విరామం తర్వాత ఢిల్లీలో తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. కేజ్రీవాల్ నేతృత్వంలో ఆప్ విజయాలను అందుకుంటున్నప్పటికీ తాజా పరిణామాలను పరిశీలిస్తే భాజపా ఈసారి గెలిచి అధికారం చేపట్టే దిశలో ఉంది. అదే జరిగితే ఆమ్ ఆద్మీ పార్టీ హవా ముగిసినట్టే. ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వరుసగా మూడోసారి ఘోర పరాజయం పాలవడం భాజపా ఆప్ మధ్య ప్రధాన పోటీ నెలకొనడం రాజకీయంగా గమనించాల్సిన విషయం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.